ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆదేశాల మేరకు నూతనంగా ఏర్పాటు చేయబోయే తెలంగాణ జాగృతి కొత్త పార్టీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి నాయకులందరూ ఇక్కడికి వచ్చే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ జాగృతి సంస్థ 2006లో కవితగా స్థాపించి గత 20 సంవత్సరాల నుంచి తెలంగాణలోని తప్పండ వర్గాలకు అక్క సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. తరువాత కాలంలో కవితక్క పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఎంపీగా ఎమ్మెల్సీగా అనేక కార్యక్రమాలు చేశారు. తదనంతరం టీఆర్ఎస్ పార్టీ నుంచి కవితక్కను ఎలాంటి నోటీసులు లేకుండా కవితక్కను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా అక్కను ఢిల్లీ నాయకులతో కుమ్మక్కై కుటుంబ సభ్యులే అక్కను జైలుకు పంపించి 5 నెలల పాటు అక్కను జైలుతో గడపడం చేశారు. తర్వాత కాలంలో కవితక్క పార్టీలో జరుగుతున్నటువంటి అవకతవకలను వెలెత్తి చూపిస్తే పార్టీ నాయకులే అక్కను దూరం పెట్టడం జరిగింది. కాబట్టి కవితక్క మొక్కవోని ధైర్యంతో కవితక్క జనం పడ కార్యక్రమం తీసుకొని 20 జిల్లాల్లో కవితక్క పర్యటన చేసి జనం సమస్యలు తెలుసుకునే క్రమంలో జనం నుంచి పెద్ద ఎత్తున అక్కకు పిలుపొచ్చింది. అక్క మీరు కొత్త పార్టీ పెట్టాలి, ఇంతకు ఉన్నటువంటి పార్టీలు 10 సంవత్సరాలు ప్రజలకు అన్యాయం చేసింది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా అమలు కాని హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తున్నారక్క, మీరు కొత్త పార్టీ తేవాలి, ప్రజల పక్షం నిలబడాలి, మాకు న్యాయం చేయాలక్క. మీరు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు, ఖమ్మం అయితేంది, ఖమ్మంలో ఉన్న వెలుగుమట్ల అయితేంది, ఇప్పుడు హైడ్రా అయితేంది, కొన్ని సమస్యలు తీసుకున్నాక మీరు పరిష్కారం చేస్తున్నారు. కాబట్టి మా వైపు నిలబడాలక్క. మాకు ఈ టీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద నమ్మకం లేదక్క. వాళ్ళు మోసం చేసి వీళ్ళు మోసం చేసి ప్రజలు అమలుగా హామీలు ఇచ్చుకుంటూ మోసం చేస్తారు. మీరన్నా ఒక మంచి మేనిఫెస్టోతోటి మా ముందు కలిసి మాకు మీరు ఒక అమ్మలాగా అక్కలాగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటాం అక్క అని చెప్పగానే కవితక్క ఒక 21 కంపెనీలతోటి పెద్ద ఎత్తున మాజీ ఐఏఎస్లతోటి కొంత మేధావులతోటి చర్చలు జరిపి ఈ తెలంగాణలో ఏం సమస్యలు ఉన్నాయి, తప్పండ వర్గాలకు ఏం కావాలి, మనం ఏం చేస్తే వాళ్ళు బాగుపడిన ఉద్దేశం కొద్ది కవితక్క కొన్ని కమిటీలు వేసి కవితక్క ఒక మంచి మేనిఫెస్టో రూపొందించారు. ఆ మేనిఫెస్టోనే ఇప్పుడు మేడ్చల్ జిల్లాలోని మునీరాబాదు అద్వై కన్వెన్షన్లో పెద్ద ఎత్తున కొత్త పార్టీ పెట్టి మన తెలంగాణకు నిధులు నియామకాలు ఇవి ఏ విధంగా మనకు కావాలో ఎట్లయితే సమకూరుతాయో ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక మేనిఫెస్టో రూపొందింది. కాబట్టి ఈ రాజన్న జిల్లా నుంచి పెద్ద ఎత్తున కవితక్కను ఆశించడానికి పెద్ద ఎత్తున సభకు వచ్చి అక్క కొత్త పార్టీ ఆవిష్కరణకు రావాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. శనివారం పార్టీ వర్గాల వారు ఎవరైతే మీకు కావాలి, మా మంచి జరగాలి అనుకున్న వారు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పి